కోటేరా ఈ కాంప్లెక్స్లో శ్రీ బ్రహ్మశ్రీ త్యాగంటి కోటేశ్వరరావు గారు తమ ప్రవచనాలను ఇవ్వడానికి అంగీకరించి వచ్చారు. వారి ప్రవచనాలు వినడమే చాలా గొప్ప విశేషం. ఆ విన్న తర్వాత ఇంతకుముందు వినని వాళ్ళు ఎవరైనా ఉంటే విన్న తర్వాత ఇంకా వాళ్ళ స్థితి గురించి వాళ్ళకే తెలుస్తుంది, ఇంకోలా తెలియదు. ఇంకా ఎక్కువ మాటలు చెప్పి శ్రీ కోటేశ్వరరావు గారి మాటలకి ఓ రెండు మొక్కలనైనా మనం అడ్డుకోవడం భావ్యం కాదు కాబట్టి వారిని సవినయంగా ఈ డయాస్ వద్దకు వచ్చి వారి ప్రవచనాలను మాకు వినిపించవలసిందిగా కోరుతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీముధరైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈ అపార్ట్మెంట్లో ఇవాళ నేను ఉపన్యాసం చేయడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఏమిటదంటే, మేమిద్దరం కలిసి పనిచేసినప్పటికీ మొట్టమొదట ఒక స్నేహితుడిగా పరిచయమైన తదనంతర కాలంలో నాకు భీమారావు గారు ఒక సోదర సమానుడు. ఆయన్ని ఒక అన్నగారికి ఇచ్చేటటువంటి గౌరవాన్ని నేను ఇస్తూ ఉంటాను. మేమిద్దరం ఇప్పుడు సామర్లకోటలో కలిసి పనిచేయడం లేదు. నేను కాకినాడలో చేస్తున్నాను, ఆయన సామర్లకోటలో చేస్తున్నారు. ఇంచుమించుగా 2-3 సంవత్సరాల నుంచి ఇలా ఉంది. మేము కలిసి లేము ఒక చోట ఉద్యోగంలో. ఇద్దరం డిఫరెంట్ స్టేషన్స్లో చేస్తున్నాం. అయినా సరే మా ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం అలాగే ఉంది. అది ఈశ్వర అనుగ్రహం. అందుచేత నాకు వారి మాటని తీసివేయలేని బలహీనత ఉంది. ఎందుచేత అంటే ఆయన అన్నగారిగా సంభావించడం చేత. వారిక్కడ ఫ్లాట్ తీసుకుని గృహప్రవేశం చేసినప్పటి నుంచి నా యందున్న వాత్సల్యం చేత నువ్వు వచ్చి నాలుగు ఏమైనా మంచి మాటలు చెప్తావా అని అడుగుతున్నారు. నేనేమి చెప్తాను భీమదేవా అంటూ వస్తున్నాను. అంటే లేదు లేదు, ఒక సంవత్సరం అయిపోయింది, నువ్వు రాలేదు, నువ్వు ఒకసారి రావలసిందే అని నిగ్రహించారు. సరే, నేను రావడం వల్ల 4 మంచి మాటలు వినపడతాయని మీరు అనుకుంటే నాకు సంతోషమే, తప్పకుండా వస్తానని ఇవాళ బయలుదేరి వచ్చాను. తప్ప యథార్థమునకు నా దగ్గర తెలుసుకోవలసినంత అవసరం ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. ఏదో మీరు చెప్పమన్నారు కాబట్టి నేను చాలా ఎత్తైన ఆసనం ఒకటి వేశారు కాబట్టి దానికి తగినట్టు 4 మాటలు చెప్పకపోతే బాగుండదని చెప్పడం అయితే. సరే, మనకి ఏం చెప్పమంటారండి అని అడిగాను నేను భీమారావుని. ఏమైనా స్పెసిఫిక్గా ఈ విషయం గురించి మీరు చెప్తే బాగుంటుందని మీకు ఏమైనా ఆలోచన ఉందా, లేకపోతే నేను స్వేచ్ఛగా ఏమైనా చెప్పచ్చా అని. ముందు స్వేచ్ఛ అన్నారు, కానీ తర్వాత అన్నారు పూజ గురించి ఏమైనా 4 మాటలు చెప్పబోయే అన్నారు. సరే అలాగే చెప్తానులేండి అన్నాను. మనకి పూజా విధానాన్ని ఋషులు నిర్ణయం చేసేటప్పుడు 2 రకాలైనటువంటి నిర్ణయం చేశారు. ఒకటి నిత్యకర్మ అంటారు, రెండవ దాన్ని నైమిత్తిక కర్మ అంటారు. నిత్యకర్మ వేరు, నైమిత్తిక కర్మ వేరు.
నిత్యకర్మకి నైమిత్తిక కర్మకి తేడా తెలియాలంటే మొట్టమొదట పెద్దలతోడి కొంతకాలము తిరిగినటువంటి వాడై ఉండాలి. 2, పంచాంగము గురించి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. 3, భగవంతుని గురించినటువంటి విషయములలో సమగ్రమైన జ్ఞానము ఉన్నా లేకపోయినా గురి కుదిరిన వాడై ఉండాలి. అందుకే మనకి ఆఖరణ ఒక మాట చెప్తారు, భగవద్గీత అంతా చెప్పేసి చిట్ట చివర ఒక మాట అంటారు, నాస్తికుడికి, ఈశ్వరుణ్ణి నమ్మని వాడికి, పాషండుడికి దీన్ని చెప్పకు అంటారు. ఎందుకు చెప్పద్దు? అదేంటంటే వాడికే కదా చెప్పి మార్చాలి, మరి ఎందుకు చెప్పొద్దు అంటారు? అంటే వాడికి అసలు భక్తి లేదు. వాడు ఎందుకు వింటాడంటే ఇది అబద్ధం అనడానికి వింటాడు వాడు తప్ప, ఇందులో ఏదో ఉందని తెలుసుకోవడం మొదలు పెడితే అందులో ఉన్నదేమిటో తెలుస్తుంది. అసలు ఇందులో ఏమీ లేదని వినడం మొదలెట్టిన వాడికి నువ్వు ఎంత చెప్తే అర్థం అవుతుంది. అందుకని అటువంటి పాషండుడికి చెప్పకు అంటారు. ఆ పాషండత్వం ఉన్నంతసేపు నైమిత్తిక కర్మ అర్థం కాదు, నిత్యకర్మ యందు గురి కుదరదు. అందుకని పెద్దలు నిత్యకర్మ నైమిత్తిక కర్మ అని 2 కింద విడదీశారు. ఈ నిత్యకర్మ నైమిత్తిక కర్మ తప్పకుండా ప్రతివారు చేయవలసినది. అయితే ఒక మినహాయింపు ఇచ్చారు శాస్త్రంలో. నిత్యకర్మ మారుతుంది. నిత్యకర్మ అంటే ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మ. ఇది అందరికీ ఒకలా ఉండదు. శాస్త్రం చాలా గౌరవంగా మాట్లాడింది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, నాకు కొడుకు ఉంటాడు, నా కొడుక్కి ఏమీ తెలియదు. అప్పుడు వాడిని ఏమంటామంటే, నాన్న ఒక్కసారి పూజా మందిరంలోకి వెళ్ళి రామా 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 అని ఒక నమస్కారం చేసుకో అంటాం. నేనున్నాను అనుకోండి, నేను కూడా రామా 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 అని వచ్చేసాను అనుకోండి, తప్పని నేను అంటలేదు, అది యథార్థమే. సమయం లేనప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 3 మాటలు చెప్పచ్చు. ఎప్పుడు సమయం లేకపోతే. సమయం లేకపోవడం అంటే మీరు కృతకంగా సమయం లేదని చెప్పేస్తే కుదరదు, నిజంగా సమయం లేని తనమై ఉండాలి, అప్పుడు చెప్పచ్చు. నిత్యకర్మ అంటే మీరు విడిచిపెట్టకూడనటువంటి కర్మ. ప్రత్యేకమైన కొన్ని పరిస్థితులలో తప్ప అసలు ఏ కారణము చేత కూడా విడిచిపెట్టడానికి వీలు లేని కర్మకి నిత్యకర్మ అని పేరు. ఇది ఎవరెవరు యజ్ఞోపవీతం వేసుకుని ఉంటారో అటువంటి వారి విషయంలో మినహాయింపు లేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసి తీరవలసిందే. ఏది చెయ్యాలి నిత్యకర్మలో? సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. అందుకని సంధ్యావందనం ఉండి తీరాలి, అది నిత్యకర్మ. రెండవదేది నైమిత్తిక కర్మ. నైమిత్తిక కర్మ అంటే ప్రతిరోజు విశేష పూజ చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. అసలు నిజంగా మీకు శాస్త్రం ఎలా మాట్లాడింది అన్న గౌరవం అర్థమైంది అనుకోండి, ఇవాళ ఉన్న చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పోతాయి. ఇవాళ రేపు పూజలకు అర్థం లేదు. నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. మన మతానికి ఏది ప్రధానమైంది అంటే వేదం ప్రధానమైంది. వైదికమైనటువంటి విధానములో మాత్రమే పూజ చెయ్యాలి. అంతేకాని ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేసేసుకుని, నేను ఇవాళ చాలా చోట్ల చూస్తున్నాను, ఒక వ్రతం చేస్తూ ఉంటారు, ఆ వ్రతం మధ్యలో వాళ్ళకి కావలసినది తీసుకొచ్చి పెట్టేసుకుంటుంటారు. మీకు అలా ఏం పెట్టేసుకోవడానికి అవకాశం ఏం లేదు, అలా స్వేచ్ఛ ఇవ్వలేదు. కల్పము అని ఉంటుంది, అది ఋషి ప్రోక్తము. ఋషి చెప్తాడు ఇలా చెయ్యాలి అని ఉంటుంది. సత్యనారాయణ వ్రత కల్పము, వరలక్ష్మీ వ్రత కల్పము, వినాయక వ్రత కల్పము. కల్పము అంటే ఇది దాటి వెళ్ళడానికి నీకు మాత్రము అధికారము లేదు, నీ స్వేచ్ఛ దీని యందు పరిమితము చేయబడినది. మీరు చూడండి, ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారనుకోండి, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు మీరు వ్రత విధానంలో కొంత స్వేచ్ఛా విహారం చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చు అంటే, ఉదాహరణకి మీరు ఒక మంటపం వేసిన తర్వాత నవగ్రహాలని ఆవాహన చేస్తారు. నేను అలా చేయకుండా ఉండొచ్చా అండి? కుదరదు. పిలవాలి, నవగ్రహాలని పిలవాలి. ఆ పిలిచిన తర్వాత సత్యనారాయణ స్వామి వారికి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు మీరు అష్టోత్తరంతో చెయ్యొచ్చు. మీకు చాలా బిగువు ఉందనుకోండి, బిగువు అంటే చెయ్యగలిగినటువంటి శక్తి ఉందనుకోండి, చాలా సంతోషంగా చెయ్యగలను అని మీరు అనుకున్నారనుకోండి, మీరు సహస్రనామంతో చెయ్యొచ్చు. అక్కడ విష్ణు సహస్రం చెప్పి లక్ష్మీ సహస్రం చెప్పచ్చు, మీ ఇష్టం. మీరు పూజని పెంచచ్చు, అలాగా పూజని తగ్గించవచ్చు. నేను అంతసేపు కూర్చోలేనండి అన్నారనుకోండి, మీరు అష్టోత్తరం చెప్పచ్చు. నేను అంత కూడా కూర్చోలేనండి 11 నామాలు చెప్పచ్చు. కానీ స్కాంద పురాణంలో చెప్పిన 5 అధ్యాయాలు తీసేసి నేనేవో కొత్త కథలు తీసుకొచ్చి అక్కడ పెడతానండి అన్నారనుకోండి, తప్పది. అది వ్రతభంగము అన్నారు. ఎందుకనంటే ఋషి ఒక విషయాన్ని చెప్పాడు, నువ్వు ఈ 5 అధ్యాయాలు చెప్పుకోవాలి సత్యనారాయణ వ్రతం చేస్తే, అంతే.
ఈ 5 అధ్యాయాలు నేను పుట్టినప్పటి నుంచి వింటున్నానండి, నాకు ఆ కథలు వచ్చేసాయి, నేను కొత్త కథలు పట్టుకొచ్చాను, అవి చాలా బాగుంటాయి, ఇంతకన్నా చాలా శక్తివంతంగా ఉంటాయి, ఆ కథలే కదండి నేను మారుస్తాను 5 కథలు కొత్తగా పెట్టుకుంటాను, కుదరదు, అలా పెట్టడానికి వీల్లేదు. దాని వెనకాతల ఒక సిద్ధాంతం ఉంటుంది, దాని వెనక ఒక రహస్యం ఉంటుంది. నీకేం తెలుసు ఆ రహస్యం? తెలియదు. తెలియకుండా ఎన్ని జన్మల తపస్సు చేసినా సత్యనారాయణ వ్రతంలో ఆ అధ్యాయాలు అర్థమైతే వాడు గట్టెక్కేస్తాడు అసలు. అందుకని నువ్వు అవి చెయ్యవలసిందే, ఆ కథలు వినవలసిందే. ఈ కథలు తీసేసి కొత్త కథలు పెడతానండి, వ్రతభంగం చేసావు, నువ్వు వ్రతం అని పేరు పెట్టి వ్రతం చేయలేదు. అందుచేత అలా చేయడానికి వీల్లేదు. నైమిత్తిక కర్మ అంటే మీకు పెంచవచ్చు, తగ్గించవచ్చు, కొన్ని తిథులలో మాత్రమే చేస్తాం, ప్రతిరోజు నైమిత్తిక కర్మ చేయరు. నైమిత్తిక కర్మ అంటే మీకు ఏదో ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, ఆ రోజు ప్రత్యేకం విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పుకుని ఏదో పూజ చేస్తాం. ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి, తప్పకుండా శివలింగానికి అభిషేకం చేస్తాం, లేదా శివారాధనం చేస్తాం, లేదా కనీసం జాగరణ చేస్తాం. అవి నైమిత్తిక కర్మలు. ఏమండి శివరాత్రి జాగరణ చేస్తే చాలా బాగుందండి, నాకు కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తోంది, నేను రోజు జాగరణ చేస్తానండి, కుదరదు. అలా చేయమని శాస్త్రం చెప్పలేదు. జాగరణం ఇప్పుడు మహాశివరాత్రి నాడు, అంతే, జన్మానికి ఒక శివరాత్రి. ఒక్కొక్కటి నైమిత్తిక కర్మ అంటారు. నైమిత్తిక కర్మ అంటే ఆయా ప్రత్యేక తిథుల యందు మీరు చేయవలసినటువంటి కర్మ. నిత్యకర్మ ప్రతిరోజు చేయవలసిన కర్మ. నైమిత్తిక కర్మ మీరు చెయ్యకపోయినా శాస్త్రం దోషం పట్టదు. అది గమ్మత్తు. మీకు ఏదో చాలా ముఖ్యమైన విషయం ఉంది, మీరు నైమిత్తిక కర్మని సశాస్త్రీయంగా చేయలేదు, చెయ్యకపోయినా ఒక 3 మాటలు రామా 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 అని వెళ్ళిపోయారు, ఫుల్ మార్క్స్ వేసేస్తారు. నిత్యకర్మ మానేశారనుకోండి, వాడిని భ్రష్టుడు అని పిలుస్తుంది శాస్త్రం. అది మానడానికి వీల్లేదు. నిత్యకర్మ మీరు ఎక్కడ పుట్టారో, ఏ కులంలో పుట్టారో, ఏ ఋషి సంతానమో, ఏ గోత్రములో పుట్టారో, ఏ ప్రవరలో పుట్టారో, మీ సంప్రదాయం ఏదో, సింహాసనమునందు మీ కులదైవం ఎవరో దానిని అనుసరించి మీరు చెయ్యాలి. అందుకే ఉపనయనం చేస్తే 2 చెవులు పట్టుకుని ప్రవర చెప్పిస్తారు. ప్రవర చెప్పిస్తే తెలుస్తుంది, ఓహో మా ఋషులు వీరు, మా సంప్రదాయం ఇది, మేము ఇలా బ్రతకాలి, మేము ఇలా పూజించాలి. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పూజించడం కుదరదు. శాస్త్రం అలా అంగీకరించదు, అది అవైదికము, అలా చేయడానికి వీల్లేదు. వేదము ఏది ప్రోక్తము చేసినదో, వేదం ఏది చెప్పిందో అది మాత్రమే చెప్పాలి. వేదము చెప్పినది చేసినవాడు పాషండు, నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడన్నవాడు కాడు. వేదము చెప్పని పని చేసిన వాడెవడో వాడు వేదమును ధిక్కరించిన వాడు నాస్తికుడు. వాడి ముఖము చూడడానికి వీల్లేదు. అలాంటి నాస్తికుడితో కలిసి తిరిగినా, కలిసి భోజనం చేసినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఏకాశిగా వెళ్ళి. అయితే వేదధిక్కారములు చేసినటువంటి పని చేయడానికి వీల్లేదు. వైదికముగా ఏది వేదము చెప్పినదో అట్లా మాత్రమే చెయ్యాలంతే. ఏమంటే నా సొంతంగా నేను పూజ చేసుకుంటానండి, నేను ఒక కొత్త సిస్టమ్ డిజైన్ చేశాను. అందరూ ఏం చేస్తారు పూజ అంటే, ఏదో నిత్యకర్మ పూజా మందిరంలో పెడతాడు, కూర్చుంటాడు, ఒక ఆసనం ఏదో ఇలా ఓ పద్మాసనమో ఏదో ఒక ఆసనం వేసుకుని, ఆసనం అంటే మీరు శరీరాన్ని జాగ్రత్తగా నిలబెట్టడానికి కావలసినటువంటి ఆసనం, కూర్చుని మీరు పూజ చెయ్యాలి అంటే ఓం అని ఇలా ప్రారంభం చెయ్యాలి అంటే మొట్టమొదట భస్మ తీసి ధారణ చెయ్యాలి. ఆ భస్మ ఎలా పెట్టుకోవాలి, స్కాంద పురాణంలో మళ్ళీ దాని గురించి బ్రహ్మోత్తర ఖండం చెప్పింది, ఇలా పెట్టుకోవాలి, ఈ మంత్రం చెప్పాలి అని. ఆ భస్మ నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటానండి, కుదరదు. భస్మ పొడి భస్మ తీసి ఎడం చేతిలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఆ భస్మని కలిపేటప్పుడు 2-3 మంత్రాలు ఉన్నాయి. అందులో మీకు ఇష్టమైనటువంటి మంత్రం ఏదైతే అది మీ మనస్సుని బాగా తాకినది, విభూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌగ విధ్వంసనీ సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి అటువంటి మంత్రము, లేకపోతే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం లాంటి మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అప్పుడు తీసి లలాటమునందు ధరించేటప్పుడు ఈ 2 వేళ్లదే అర్హత. ఎడమ నొసటి నుంచి కుడి నొసట వరకు వెళ్ళి ఆగిపోవాలి. అప్పుడు బొటనవేలు ఇక్కడ తగిలి ఈ 2 వేళ్ళు పైకెత్తి ఈ మధ్యలోంచి ఇక్కడికి రావాలి. భస్మధారణం చేసిన తరువాత భ్రూమధ్యమునందు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుని నాకేం దాహం లేదండి, ఎందుకు పొద్దున్నే నేను ఆ నీళ్లు గీళ్లు నేను తాగలేను, నాకు పడదు, అందుకని చెప్పి నేను ఆచమనం చేయకుండా పూజ చేసుకుంటానండి, కుదరదు. ఆచమనం చేయవలసిందే. ఆచమనం చేసేటప్పుడు నేను కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ ఇవి ఎందుకండి, అవే చెప్పాలి. ఏ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేవా? నేను వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి అందులోంచి ఏవో తీసుకుంటాను. ఓం నమాల్యే నమః అని పుచ్చుకుంటాను. ఇంత తప్పేమిటి? ఓం కేశవాయ స్వాహ అని ఎందుకు అనాలి?
అదే అనాలా? ఇంకో నామం చెప్పకూడదా? విష్ణు సహస్రంలో అన్ని విష్ణువు పేర్లే కదా, నేను ఇంకో పేరు చెప్తాను, చెప్పడానికి వీలు లేదు, అవే చెప్పాలి. ఎందుకంటే అలా మీరు చెప్పకూడదు అంటే సరిపోతుందా? అలా చెప్పకుండా ఉండడానికి ఏదైనా మార్గం ఉందా? ఆచమనం చేసేటప్పుడు ఎడం చేత్తో నీళ్లు తీసి కుడి చేతిలో వేసుకోవాలి. వేసుకునే ముందు మీ బొటనవేలు తీసుకెళ్లి మధ్యవేలు యొక్క ప్రారంభ భాగమునందు గట్టిగా చేర్చి పైన చూపుడు వేలతో నొక్కి పట్టాలి. అప్పుడు గోవు చెవులో అవుతుంది చెయ్యి. అందులోకి ఒక మినపగింజ మునిగినంత నీటిని మాత్రమే వెయ్యాలి, అంతకన్నా ఎక్కువ నీరు వేసి కిందకి కారి మీద పడకూడదు. అంత నీరు వేసుకుని చప్పుడు అవ్వకూడదు. ఎడమ పెరివి మాత్రమే తాకించాలి. ఓం కేశవాయ స్వాహ అని ఆ నీరు పుచ్చుకోవాలి. ఎందుకంటే అంత నిబద్ధత, ఎందుకు ఈ అల్లరంతా? నేను ఇలా పుచ్చుకోను, ఉద్ధరణితో నోట్లో పోసుకుంటాను తప్ప, నీరు కదా మీరు పుచ్చుకోమన్నారు, చేతిలో పోసుకోనండి, ఉద్ధరణితో పోసుకుంటానని దోషమా? అంటే యథార్థమునకు శాస్త్రం ఎంత గౌరవంగా మాట్లాడిందంటే, పూర్వం ఇంట్లో ఒక పెద్ద ఆయన, ఒరేయ్ సాయంకాలం అసుర సంధ్య వేళలో పడుకోకూడదులే అంటే గభాలను లేచిపోయేవాళ్ళం అంతే. అంతేకాని అడిగితే తెలిసేదేమో అనుకోండి, చెప్పేవాళ్ళేమో. నేను అడగడం తప్పని నేను అంటలేదు. ఎందుకు పడుకోకూడదు అసుర సంధ్య వేళలో? నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను అని అడిగేవాళ్ళం కాదు, లేచిపోయేవాళ్ళం అంతే. ఒరేయ్ సిగ్గులేదురా, సూర్యోదయం అయిపోతుంటే ఇంకా పడుకుంటావులే అంటే లేచిపోయేవాళ్ళం అంతే. కానీ అలా ఋషులు కూడా అలా చెప్పారు, లే అన్నారు. అంతేకాని ఎందుకు లేవాలి అని శిష్యులు అడగలేదు. కానీ అడగకపోయినా ఋషులు చెప్పారు, అది వాళ్ళ ఔదార్యం. కొన్ని చెప్పారు, కొన్ని అర్థం చేసుకో, అనుభవము చేత గ్రహించు అని చెప్పారు. నేను మీకు ఒక్కదాన్ని మాత్రమే ఇవాళ ఉదాహరణ ఇస్తాను. నేను పూజా విధానానికి అంతటికీ కూడా అలా నేను చెప్పడం ప్రారంభం చేశాను అనుకోండి, ఇంకా నేను మీ అపార్ట్మెంట్లో ఒక 40 రోజులు ప్రసంగాలు చేయాలి రామాయణంలాగా. అందుకని ఎడమ చేత్తో మీరు నీరు తీసుకుని ఉదయం వెళ్ళి కూర్చున్నారనుకోండి, పూజకి కూర్చోగానే మనకి ఇక్కడ స్వరపేటిక అని ఉంటుంది. స్వరపేటిక అంటే మీ లోపల నుంచి వచ్చేటటువంటి వాయువుని ఇక్కడికి వచ్చేటప్పటికి శబ్దముగా మార్చగలిగినటువంటి ఒక పరికరం. దాన్ని ఈశ్వరుడు ఉదారంగా మనకి కటాక్షించాడు. ఆ స్వరపేటిక ఇక్కడ ఉంటుంది. ఆ స్వరపేటికని శాస్త్రం అంది, అది ఒక ముళ్ళపంది తోక ముడుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి మనం స్కూటర్కి వాటికి గేర్ వైర్లోనూ వాటిల్లోనూ కొంచెం లూబ్రికేషన్ అని ఆయిల్ వేస్తాం. అలాగే దానికి కూడా కొద్దిగా లూబ్రికేషన్ అవసరం అవుతుంది. ఈ మధ్య ఉపన్యాసాలు ఎక్కువైపోయి నా కంఠం దెబ్బతింటే నేను ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళితే వాడు కంప్యూటర్లో నా కంఠం చూపించి, చూసారా మీ వోకల్ కార్డ్స్ ఎలా వాచిపోయాయో, రోజుకు 3-4 ప్రసంగాలు మీరు చెయ్యకండి, లూబ్రికేషన్ ఉండాలి కోటేశ్వరరావు గారు, కొద్దిగా నీళ్లు తాగాలండి ఉపన్యాసం మధ్యలో అన్నారు. అయ్యా నాకు అది అలవాటు లేదండి, అలా నేను తాగితే చెప్పలేనన్నాను. పోనీ వెళ్ళిపోయేటప్పుడైనా కొద్దిగా నీళ్లు తాగి వెడుతుండండి అన్నారు. మన ఋషులు ఎంత గొప్పగా చెప్పారంటే, మీరు రాత్రంతా నిద్రపోయినప్పుడు ఈ కంఠం పనిచేయదు, స్వరపేటికతో మీరేం మాట్లాడనప్పుడు ఈ స్వరపేటిక అంతా కూడా కొద్దిగా కుంచుకుంటుంది. మీరు పూజ దగ్గరికి వచ్చి ఒకేసారి మాట్లాడడం మొదలెట్టారనుకోండి, మాట్లాడడం అంటే పూజ చేయడం మొదలుపెట్టేస్తారు. సుప్రభాతం మొదలుపెట్టి కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని మొదలెట్టేసిన తర్వాత ఓ గ్లాసులు మంచినీళ్ళు ఎట్లా తాగుతాను అనరు కదా, మధ్యలో మళ్ళీ నీరాజనం వరకు నీరు పొయ్యకుండా స్వరపేటికని వాడారనుకోండి, స్వరపేటిక దెబ్బతినేస్తుంది. అందుకని మన వాళ్ళు అలాగని నీళ్లు పుచ్చుకో అని అనలేదు. ఎంత గౌరవంగా మాట్లాడారో చూడండి. మినపగింజ మునగడానికి కావలసినంత నీరు మాత్రమే మీరు ఉదయం వెళ్ళి ఆ గోకర్ణ ముద్ర పట్టి అందులోకి నీరు పోసి పెట్టగానే శరీరంలో ఉండేటటువంటి విద్యుత్తుతో ఆ నీరు కలుస్తుంది. ఇప్పుడు విద్యుత్తుతో కలిసినటువంటి నీటిని చప్పుడు చెయ్యకుండా మీరు కేవలం ఎడమ కింది పెదివికి తాకించి లోపలికి పుచ్చుకుంటే స్వాహ అని పుచ్చుకోగానే స్వరపేటిక మీద నీళ్లు పడతాయి. పడి అది చక్కగా పని చెయ్యడానికి కావలసినటువంటి తైలం వేసినటువంటి యంత్రం ఎంత బాగా పనిచేస్తుందో అలా ప్రారంభమవుతుంది. గమ్మత్తు ఏమిటంటే, విష్ణు సహస్రనామ స్తోత్రంలో అనేక నామాలు ఉన్నాయి, చెప్పకూడదా? చెప్పరు. ఓం కేశవాయ స్వాహ. మీరు గమ్మత్తు చూడండి. కే అన్న దాంట్లో కా కా పలకాలంటే ఎక్కడ పలకాలి? కంఠం దగ్గర పలకాలి. కా కా అంటే ఇక్కడ పలకాలి. నీరు తగలగానే ముందు ఇక్కడ పనిచేయడం మొదలెడుతుంది. కేశవాయ స్వాహ అనగానే కంఠం పనిచేస్తుంది స్వరపేటిక, అప్పుడు మొదలు పెట్టిస్తారు. ఇప్పుడు ఇక్కడ ధ్వని తర్వాత ఎక్కడ బాగా బయటికి రావాలి?
నాలుక వలన. నారాయణాయ స్వాహ. అందుకని నాలుక ఎక్కడ నొక్కితే పలుకుతుందో ఆ అక్షరం చెప్పిస్తారు. నా, అందుకని నకారంతో మొదలవుతుంది. ఇప్పుడు పెదవులు రెండు కలుసుకుంటే వచ్చేటటువంటి అక్షరం పలకాలి. మాధవాయ స్వాహ. ఇప్పుడు శబ్దము ఎక్కడెక్కడ ప్రధానముగా బయటికి వస్తుందో ఆ 3 చోట్ల ఒత్తిడిని కల్పిస్తారు ఈ నీటిని ఇచ్చి. అందుకని 3 మాటలు ఇచ్చినప్పుడు 3 చోట్ల నుంచి శబ్దం బాగా వచ్చే చోట పలికిస్తారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇప్పుడు ఏమైంది? 3 చోట్ల స్వరపేటికలోంచి వచ్చేటటువంటి శబ్దోచ్చారణము ఖచ్చితంగా వచ్చేట్టు చేశారు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఏమంటే మేము కేశవాయ స్వాహానం కా నా మా అంటాం, మీకేమిటి అభ్యంతరం? స్వరపేటిక యాంత్రీకరణం జరిగింది కదా. స్వరపేటికకి ఒక స్కూటర్లో ఆయిల్ వేసినట్టుగా శబ్దం ప్రొడ్యూస్ చేశాం, దానికి కావలసినటువంటి లూబ్రికేషన్ చేశాం. కాబట్టి కేశవ అంటే మాకు చాలా కష్టం, అలా అనం మేము. ఎందుకంటే మేము మానిషం, ఇందులో పుట్టినా ఇంకో దాంట్లో దూరడం మాకు అలవాటైంది. అందుకని మేము ఇప్పుడు అనం భగవంతుడి నామం. అంటే అదో ప్రారంధం, మాని, దానివల్ల కూడా ఏం లేదు. కానీ మన మతంలో ఉన్నటువంటి వైదికమైన సంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏ అక్షరమును కూడా అనుసంధానము లేకుండా పలకడం. అక్షరం రాయడం మొదలెట్టినా పలకడం మొదలెట్టినా ఈశ్వరుడి కొరకే. అందుకే అక్షరాభ్యాసము. ఏది క్షరము కానిదో ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. నిష్కారణ శబ్దం నా నోటి నుంచి రాకూడదు. నేను మాట్లాడితే అది ఈశ్వర సంబంధమై ఉండాలి. అందుకని ఉట్టిక్క పలకను. కేశవాయ స్వాహ. స్వాహ లోపలికి యజ్ఞానికి హవిస్సు ఇచ్చినట్టు ఇస్తాం. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 3 మాటలు పుచ్చుకుంటాడు. ఇప్పుడు వరుసగా భగవన్ నామాలు చెప్తాడు. ఓం గోవిందాయ నమః, ఓం అని వరుసగా నామాలన్నీ చెప్పి, ఈ నామాలు చెప్పాడు. ఇప్పుడంటే పోయిందనుకోండి అలవాటు. అసలు ఆచమనం చేయడం ఎలాగా అన్నది నిజంగా ఇవాళ ఎంతమంది చేస్తున్నారు ఆచమనం? ఆచమనం చేయడం అసలు చాలామందిని నేను చూస్తుంటాను. ఆచమనం చేసేటప్పుడు జుర్రు తాగేసేవాళ్ళు, ఆ పంచి నిండా పోసేసుకునేవాళ్ళు, ఓహో తుడిచేసుకునేవాళ్లే. కానీ చప్పుడు చెయ్యకుండా ఇలా ఆచమనం చేయడం, కొద్దిగా నీరు మాత్రమే పోసుకోవడం, ఆ ఎలా కూర్చోవాలో అలా ఆసన శుద్ధితో కూర్చోవడం, అసలు ఆ అలవాట్లే పోయాయి ఇప్పుడు. ఇది చేసిన తర్వాత ఇప్పుడు స్వరపేటికను ముందు బలపరిచి తర్వాత మన వాళ్ళు ఒక గొప్ప విషయం చెప్పారు. ముందు భస్మ పెట్టిస్తారు. దేనికి భస్మ అంటే ప్రపంచమంతా ఏదిగా మారుతుందో చిట్ట చివరికి అది భస్మ. మొట్టమొదట ఈ జ్ఞానంతో ప్రారంభిస్తాడు. ఇది ప్రాతకాలమునందు తాను తెలుసుకోవలసినటువంటి విషయం. ఆఖరికి ఈ కనపడుతున్నటువంటి దృశ్యమానమైన జగత్తంతా కూడా చిట్ట చివరికి బూదిగా మారిపోతుంది. దీనికోసం నిష్కారణంగా అనైతికమైన మార్గములలో నేను వెంపర్లాడకుండెదనుగాక. అందుకని భస్మ ధరిస్తాడు. కాదు, దాని వెనకాల ఇంకొక రహస్యం ఉంది. ఏది ఇక మారదో, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ మారుతూ ఉంటాయి. బూడిదేమవుతుందండి? బూడిద ఇంకేం అవదు. బూడిద ఏం చేస్తుందంటే ఏమీ చేయదు. బూడిద నీళ్లల్లోకి వెళ్ళి మీరు వస్తువు పడిపోయింది అనుకోండి, ఆ వస్తువు నానిపోవచ్చు. బూడిదలోకి వెళ్ళే వస్తువు పడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఏమవదు. తానింక ఏదీ చెయ్యదు, తానింక ఏమీ అవదు. ఈ రెండో ఏదో అది బూడిద. అదే పరమాత్మ. తాను మారడు, తాను వేరొకరిని మార్చడు. భగవంతుడొచ్చి వద్దురా కోటేశ్వరరావు నువ్వు ఇలా చేయరా, నువ్వు ఇలా చేయరా ఆయన చెప్పడం. గమ్మత్తు ఏమిటో తెలుసాండి? ఆయన బుద్ధిని మాత్రమే ఇస్తాడంతే. చాలామంది ఒక మాట చెప్తుంటారు, ఏమండి మాకు పూజలు చెయ్యాలని ఉండదా, మాకు వినాలని ఉండదా ఉపన్యాసాలు? మా నొసటను రాసేశాడండి భగవానుడు, మమ్మల్ని ఇలా దుష్కర్మయందు తిరగమని రాశాడు. మీ అదృష్టం మీకు ఇలా రాశాడు. ఆ అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్లో ఏవో తెలుసున్నట్టుగా 4 మాటలు చెప్పమని, అందుని మీరు ఉపన్యాసాలు చెప్తారు, మేము ఇలా తిరుగుతాం. ఈ రాసేసిన తర్వాత ఎక్కడికి పోతుందండి? ఇంకా అంతే, మేము ఇలాగే ఉంటాం అంటాడు. తప్పది. అలా చెప్పలేదు శాస్త్రంలో. బుద్ధి అనబడేటటువంటిది సృష్టిలో ఇక ఏ ప్రాణికి ఇవ్వలేదు. వాక్కు బుద్ధి ఈ 2 ఎవరికి ఇచ్చారో తెలుసా అండి? ఒక్క మనుష్యుడికి. మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి పరిశ్రమ చేశారనుకోండి, మీరు మార్చగలరు. 2 రకాలుగా మార్చమని చెప్తుంది శాస్త్రం. మయ్యేవ మన ఆధత్సామయి బుద్ధిం నివేశయ అంటాడు భగవద్గీతలో స్వామి. నా యందు నీ మనస్సు పెట్టు, ఇది నేను అడుగుతున్నాను అంటాడు.
అది ఆయన చెప్పడం చాలా తేలిగ్గా చెప్పేశాడండి. నీ మనస్సు నా యందు పెట్టు, అలా పెట్టేశాం అనుకోండి మనం అందరం యోగులం అయిపోతాం. ఇంక ఎల్లరెందుకు, నేను ఉపన్యాసం చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు, అందరూ మహాభక్తులే. అలా పెట్టలేకే కదా అల్లరంతాను. ఆల్ రైట్ స్వామి, నేను పెట్టలేనయా, ఉండట్లేదు, మనస్సుని నీ యందు పెడదామని అనుకుంటున్నాను, నా దోషం లేదు, కానీ జారిపోతుంది, అది ఎటో వెళ్ళిపోతుంది, ఏం చెయ్యను అంటే ఆయన అన్నాడు, అయితే నీకు ఉపాయం చెప్తాను. మనుష్యుడన్నవాడికి మాత్రమే నేను బుద్ధి ఇచ్చాను, నువ్వేం చేస్తావో తెలుసా, నీ మనస్సుని శాసించు బుద్ధి చేత. కర్మేంద్రియ సంఘాతములతో కూడిన శరీరమును తెచ్చి పవిత్ర ప్రదేశమునందు కూర్చోపెట్టన్నాడు. ఎంత ఉదారంగా మాట్లాడాడో చూడండి. నువ్వు ఏ పుణ్యం చేయకు, నువ్వు స్తోత్రం చేయకు, నువ్వు పూజ చేయకు, నువ్వు భగవంతుడి యొక్క దర్శనము చేసేటప్పుడు కూడా నీకు భగవంతుడు మనస్సులో నిలబడలేదు, నేను అంగీకరిస్తాను. స్వామి ఎప్పుడు శాసించి మాట్లాడు, చాలా ఔదార్యంతో మాట్లాడతాడు. నువ్వు ఒక పని చెయ్యి, నీ కాళ్ళని గుడికి నడిచి వెళ్ళమని ఆర్డరీ, అది నీ చేతిలో ఉంది. అది నీ చేతిలో లేదని నువ్వంటే నేను అంగీకరించాను, నీకు బుద్ధి ఇచ్చాను, నేను వెళ్ళి తీరుతాను గుడికి. నువ్వు మనసులో నిశ్చయం చేసుకో, నిశ్చయాత్మకము బుద్ధి, నీకేమీ తెలియదు, అంగీకరించాను. కానీ గుడికి వెడతాను, రా, ఓసారి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాను, తిరుగు, ఒక నమస్కారం చేస్తాను, ఇలా అంటాను, లోపల ఏమైనా తెలుసా, ఏమీ తెలియదు, ఇలా అంటాను, అందరూ అన్నారు కాబట్టి అంటానంతే, ఇలా అంటాను, గుళ్ళో కూర్చుంటాను, చాలు, నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయిపోయినట్టే, నీకు సర్టిఫికేట్ ఇచ్చాను. ఎందుకు, ఇది గమ్మత్తు. ముందు అసలు కర్మేంద్రియ సంఘాతముతో కూడిన శరీరాన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడానికి మీ బుద్ధి బాగుండాలి. బుద్ధి బాగులేదనుకోండి, వాడు ఎప్పుడూ రాడు గుళ్ళోకి. దానికి అనేకమైన వక్రభాష్యాలు వెతుకుతాడు. ఎందుకంటే ఆ గుళ్ళు గోపురాలు, మనసు ఉంటే సరిపోదేంటి, మీ అబ్బాయి మీద నీకు మనసు ఉంటే సరిపోదేంటి, వాడికి కావలసిన హాస్టల్ ఫీజు కట్టేసి వాడికి డీడీ పంపించేస్తే సరిపోదేంటి, మధ్యలో వాడు మీ ఇంటికి రావడం, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు, అక్కడ ఉండదు. అక్కడ మాత్రం మనస్సు ఉంటే సరిపోదు, ఏంటంటే బాధ్యత తెలుసుకోవడానికి, ఎందుకు అబ్బాయి దగ్గరికి వెళ్ళడం, అండవు వెడతాడు, ఎందుకు వెళ్ళాలి అంటే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి కొడుకుని. అక్కడికి వెళ్ళేటప్పటికి నీకు ప్రేమ ఉంది, ఎన్ని వంకలైనా చెప్తావు కొడుకు దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ నీకు ప్రేమ లేదు, ఈశ్వరుడు ఎందు వెళ్లకుండా ఉండడానికి వంకలు చెప్తావు. నీ బుద్ధి వక్రించిందని అంగీకరించు, శాస్త్రమునందు దోషం చెప్పకు, నీ బుద్ధి పాడైంది. నీకు ప్రేమ ఉన్నది, నువ్వు వెడతావు గుడికి, వెళ్ళేం చేస్తావు, ప్రదక్షిణం చేస్తావు, కూర్చుంటావు, అలా కూర్చో, మిగిలింది ఏం చెయ్యాలో నేను చెప్తానన్నాడు స్వామి. నువ్వు వెళ్ళగా 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 నీ మనస్సుకి ఒక బలహీనత ఉన్నది, ఏది అలవాటు చేశావో దాన్ని పట్టుకుంటుంది. ఓసారి గుళ్ళోకి వెళ్ళి రావాలి, 8:30 అయింది కదా, గుళ్ళోకి వెళ్ళి రావాలంటుంది, గుడికి వెడుతుంది. ఓసారి అలా తిరుగుతుంది, కాసేపు కూర్చుంటుంది, మెల్లిమెల్లిగా కూర్చున్న తర్వాత ఊరుకుంటుందా, ఆయన ఎవరో రుద్రాభిషేకం చేస్తుంటాడు, మనం కూడా పోనీ ఒక్క సోమవారం వచ్చి అభిషేకం చేసుకుంటే పోలేదా అంటుంది, అభిషేకం చేస్తుంది. ఆయన ఆచమనం చేయండి, ఓం కేశవాయ స్వాహ అంటాడు, జుర్రు తాగడం మొదలెడతాడు, మీద పడతాడు. ఆయన అంటాడు, అమ్మ అలా తాగకూడదు బాబు, చక్కగా ఇలా పోసుకుని ఇలా పట్టుకుని చప్పుడు చేయకుండా ఇలా పుచ్చుకో అంటాడు. పుచ్చుకున్నాడు, ఏదో కొద్దిగా వచ్చింది, ఇది ఏదో అలవాటు పోతుందేమో, పోనీ రోజోసారి ఓం కేశవాయ స్వహం నారాయణ స్వహం మాధవాయ స్వహ అంటే తప్పేమిటని ఇంట్లో మొదలెడతాడు. ఇప్పుడు అనుమానం బయలుదేరింది, ఇలా ఎందుకనాలి కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ, 10 మందిని అడుగుతాడు. ఏమంటే ఎందుకండి కేశవాయ స్వాహాయ అనాలి, ఇంకో మాట అనకూడదా, నేను శంభవే స్వాహ అంటాను, లేకపోతే ఓం అయ్యప్ప స్వామిని స్వాహ అంటాను, అనకూడదా, నేను పూజ చేస్తున్నాను అయ్యప్ప స్వామిని, నేను దీక్షలో ఉన్నాను, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు ఆచమనం చేస్తే అయ్యప్ప స్వామి నామం చెప్పడం మీరు విన్నారా, ఉండదు, కేశవాయ స్వాహాయే. కారణం నేను ఇందాక మీకు చెప్పింది, కకారంతో లూబ్రికేట్ అవ్వాలి, కా బ్రహ్మశబ్దం, కా ఆనంద శబ్దం, కాతో అసలు ఏది ప్రారంభించినా పెద్దలు కకారంతో ప్రారంభం చేస్తారు. అందుకే శివానంద లహరిని శంకర భగవత్పాదులు ప్రారంభం చేస్తే కళాభ్యాం చూడాలంకృత శిచి కళాభ్యాం అని మొదలెట్టారు. అందుకని పూజ కూడా కేశవాయ స్వాహతోటే మొదలు. చాలా ఎంత గొప్పగా మాట్లాడారండి మన వాళ్ళు, నిజంగా ఋషులు దార్శనికులై మాట్లాడారు, అనవసరపు మాటలు పనికిమాలిన వాళ్ళు మాటల వాళ్ళు మాట్లాడలేదు. ఈ బుద్ధి మిమ్మల్ని ఈశ్వరుడి వైపుకి తిప్పాలి, ఎంత తిప్పితే మీరంత సుఖంగా ఉంటారు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, మీరు వినండి. నా వాచి పోయింది అనుకోండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నాకు వాచి ఒకటి పడిపోయింది ఎక్కడో, వెంటనే నేను ఈశ్వరానుగ్రహం చూడడం అలవాటైంది అనుకోండి, నాకు చూసావా ఈ వాచి పోవడం వెనక అసలు నాకు ఏదో రక్షణ ఉందన్నమాట, ఈశ్వరుడు నన్ను ఎక్కడో రక్షిస్తున్నాడు, ఈ వాచీయే పోకపోతే నాకు ఏదో ప్రమాదం జరిగి ఉండేదనమాట. అందుకని ఇవాళ ఈశ్వరుడు వాచీని తీసేసి నాకు ఏదో పెద్ద విషయాన్ని రక్షిస్తున్నాడు
అని నేను అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నా మనస్సు సంతోషంగా ఉంటుందా దుఃఖంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుంది. ఎందుకని అంటే మీ మనస్సు మీదే మీ సుఖం కానీ మీ దుఃఖం కానీ ఆధారపడి ఉంటుంది. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తచ్చమేసు వ్యవస్థితం. ఎక్కడ మనస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టే వాడి సుఖ సంతోషములు నిర్ణయింపబడి ఉంటాయి. అన్నీ ఉన్నా ఏడుస్తున్నవాడు వాడు ఉంటాడు. ఎందుకుంటాడంటే వాడి మనస్సు వాడిని సంతోషంగా ఉండనివ్వదు. ఏది లేదో దాన్ని వెతుక్కుంటాడు. ఏమీ లేనివాడు వాడు ఉంటాడు, వాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయని వాడు సంతోషంగా ఉంటాడు. ఏవేవి ఎవరికి లేనివి తనకున్నాయో గుర్తు తెచ్చుకొని వాడు పరమ సంతోషంగా ఉంటాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఇలాగ జీవితాన్ని పండించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది మీకు బుద్ధి ఇలా భగవంతుడి వైపుకే తిరగాలి అంటే ఆ మనస్సుని బుద్ధిని నిలబెట్టడం చేత కావాలి. ఈ చేత కావాలంటే మనస్సుని నిగ్రహించాలి. నిగ్రహించాలంటే ఆజ్ఞాచక్రము యందు మనస్సు ప్రవర్తిస్తుంది. అందుకని ఈ భ్రూమధ్యమునందుండేటటువంటి కేంద్రము ఆజ్ఞా కేంద్రం, అక్కడ మనస్సు నిలబడుతుంది. మనస్సు అక్కడి నుంచే కదులుతుంది. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే దాన్ని కుంకుమతో అలంకారం చేయమని చెప్తారు ఆజ్ఞాచక్రాన్ని. అలా అలంకారం చేస్తే దానికి 2 శక్తులు వస్తాయి. ఒకటి, ఎప్పుడు ఏ విషయం మీద తాను మాట్లాడుతున్నాడో ఆ విషయం మీద నిబ్బరంగా నిలబడుతుంది. నేను ఇక్కడికి వచ్చి మీకు ఉపన్యాసం చెప్తాను అని చెప్పి తీరా వచ్చిన తర్వాత నిత్యకర్మ నైమిత్తిక కర్మ అంటే ఈ మధ్య మర్చిపోయానండి, చాలా రోజులు అయిపోయింది, కానీ ఇప్పుడే నేను టైటాన్ షోరూమ్కి వెళ్ళొచ్చాను, వాచీల గురించి చెప్తాను మీకు అన్నాను అనుకోండి. మీరు ఏమంటారు, వీడు బుద్ధిహీనుడు అంటారు. మనస్సుని నిలబెట్టాలి అనుకోండి, మీరు మొదలుపెట్టిన విషయమునందే మీ మనస్సు నిలబడాలనుకోండి, ఆ మనస్సుని నిగ్రహించగలిగిన శక్తి ఆజ్ఞాచక్రం వల్ల వస్తుంది. ఈ ఆజ్ఞాచక్రం అమ్మవారి అనుగ్రహం చేత పూరకము కావాలి.